తిరుప్పావై భగవంతుడి సేవలో తరించిన గోదాదేవి జీవిత చరిత్ర, దివ్య ధనుర్మాస విశిష్టత. పూర్వము శ్రీకృష్ణుని పొందుటకు గోపికలు చేసిన వ్రతమును అనుకరించి శ్రీ గోదాదేవి అంటే ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుల అనుగ్రహాన్ని పొందారు. ఇది చారిత్రక సత్యము. అదేవిధంగా ఆ గోదాదేవిని అనుకరించి ఈ ధనుర్మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో అనుష్ఠించే వారికి భగవత్ అనుగ్రహము తప్పక కలుగుననేది అక్షర సత్యము. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినది మొదలు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసము అంటారు. ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయణ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచి జరిగే వ్రతం కనుక దేవతలకు సాత్విక సమయమైన తెల్లవారుజాము గడియలలో అనుష్ఠింపబడి పరమ పవిత్రతను ఆపాదించుకుంటుంది ఈ వ్రతము. తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. గోదాదేవిని ఆండాళ్ళు అని కూడా పిలుస్తారు. ఆమెను నాచియారిని కూడా పిలుస్తారు. 12 మంది ఆళ్వారులు పాడిన రచించిన పాసురాలు నాళాయిరా దివ్య ప్రబంధంగా, ద్రవిడ వేదంగా ప్రసిద్ధి పొందాయి. ఆళ్వారుల్లో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళీ వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్రసాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాళాయిరా ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. తిరుప్పావై యందలి కావ్యపరమైన శృంగారభరితమైన సౌందర్యములను నిరూపిస్తూ ఇవి పరమపురుష ప్రాప్తి సోపానమని సప్రమాణముగా నిరూపించి దానిని మన దైనందిన జీవితమునకు అన్వయింపచేస్తూ మన పూర్వాచార్యులు చేసిన సూచనలు మనకు శిరోధార్యాలు. శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో విష్ణుచిత్తులనే భక్త శిఖామణికి తులసివనంలో అయోనిజగా ఈమె లభించింది. ఈమె కూడా భగవంతునికి ఒక మాలిక అని భావించి కోతై అని శ్రీ విష్ణుచిత్తులు పిలిచారు. ఆ పేరే గోదాగా మారింది. తండ్రి భగవానుని కోసం గుచ్చిన మాలికను ముందుగా తాను ధరించి తగుదునా స్వామికి అని చూసుకునేది బాలగోద. ఒకనాడు తండ్రి కంటపడింది. ఈ పని తగదు అని ఆమె తండ్రి దండించి ఆ మాలలను దేవుడికి పంపలేదు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసినదని పెద్దలను ఆజ్ఞాపించాడు. ఆశ్చర్యము పొందిన విష్ణుచిత్తులు తనను రక్షించి తల్లి ఈమె అని ఆండాళ్లంటూ ప్రసిద్ధి పొందింది. భగవంతుని పొందాలని పంతం కట్టి గోపికలు శ్రీకృష్ణునికి రేపల్లెలో చేసిన కాత్యాయని వ్రతాన్ని అనుకరిస్తూ 30 దినాలు ఒక వ్రతము ఆచరించింది. రోజుకొక పాటను అంటే పాసురాన్ని స్వామి ముందు ఆసువుగా గానం చేసింది. తన ఊరే గోకులంగా, తోడివారంతా గోపీజనంగా, స్వామి మందిరము నందనందనుని భవనంగా, తానే గోపిమ్మగా భావించి గోపీత్వం పూర్తి నొందింది. చివరి దినాన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అభీష్టాన్ని నెరవేరుస్తానన్నాడు. సకల భోగాలు ప్రసాదిస్తానన్నాడు. రంగనాథుడు విష్ణుచిత్తునికి స్వప్నంలో కనిపించి ఆజ్ఞాపించిన విధంగా గోదాదేవి సాలంకృత కన్యగా రంగనాథుడి గర్భగుడిలోనికి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తూ ఉండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. గోదాదేవి భోగములందిన దినము కాబట్టి భోగి అయింది. భగవంతుని ప్రాప్తికే ఆమె పాడిన తిరుప్పావై సర్వ మానవాళికి సన్మార్గాన్ని, ఉపనిషత్ సారాన్ని ప్రదర్శించే అపూర్వ అపురూప విజ్ఞాన ఖని. సర్వశాస్త్రసారము ఇందులో ఇమిడి ఉంది. ఇది పాడిన వారికి, విన్నవారికి సకల అభీష్టములు సులువుగా సమకూరుతాయని గోదాదేవి తన ఆచరణలో నిరూపించింది. ధరించి విడిచిన ఒక మాలతో స్వామిని బంధించింది. స్మరించి పలికిన పాటల మాలలో బంధించింది. ఆశ్రితుల రక్షణలో భగవానుని నిర్బంధించింది. ఆ పాసురములను ఒక్కొక్కటిగా అందుకొని ఆ మార్గమును అనుసరించుట మానవ జన్మకు సార్థకాన్ని, సాఫల్యాన్ని ఇస్తుంది. తన వంటి యోగ్యతను మనకు ప్రసాదించమని ఆండాళ్ తల్లిని ప్రార్థిద్దాము. జై శ్రీమన్నారాయణ.